వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులు దాదాపు 5 ఏళ్ల పాటు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న రాజధాని పనులు చాలా కీలక దశలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ సీఆర్టీఏ కమిషనర్ గా ఉన్న కె కన్నబాబు బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజధానిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన సంస్థల మధ్య ఆధిపత్య పోరు మూడు ముక్కలాటలా తయారైంది. ఇది రాజధాని పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి దశలో సీఆర్టీఏ కమిషనర్ కన్నబాబును బదిలీ చేయడంతో గ్రూపుల ఆధిపత్యం రాజుమేలుతుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోరుపై ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి.